నారాయణపేట జిల్లా మాగునూరు జెడ్పీ స్కూల్లో ఫుడ్ పాయిజన్ వల్ల 20 మంది పిల్లలు అనారోగ్యానికి గురయ్యారు. వారిని హుటాహుటిన మక్తల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో మహబూబ్ నగర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. అనారోగ్యానికి గురైన విద్యార్థులను ఎమ్మెల్యే వాకటి శ్రీహరి పరామర్శించారు. ఫుడ్ పాయిజన్కు సంబంధించి నిర్లక్ష్యం వహించిన వారిపై చర్యలు తీసుకుంటామంటున్న ఎమ్మెల్యే వాకటి శ్రీహరితో మా ప్రతినిధి సాగర్ ఫేస్ టు ఫేస్. జిల్లా మాగనూరు మండలం 70 మందికి పైగా విద్యార్థులు కూడా మధ్యాహ్న భోజనం వికటించి అస్వస్థతకు గురైన పరిస్థితి తెలిసింది. అదే విషయానికి సంబంధించి కూడా అదే పాఠశాలలో మాగనూరుకు సంబంధించిన పాఠశాలలో తిరిగి మళ్ళీ ఒకసారి కూడా ఫుడ్ పాయిజన్ అయింది ఈరోజు. ఇదే విషయానికి సంబంధించి మక్తల్ ఎమ్మెల్యే వాకటి శ్రీహరి మనతో పాటు ఉన్నారు. అసలు ఏమవుతుంది ఏందనేది కనుక్కుందాం. అన్న నమస్తే. ఏమవుతుందన్న మాగనూరుకు సంబంధించి ఏమవుతుంది? మీ కాన్స్టిట్యున్సీలో ఇప్పటికీ దాదాపుగా కూడా మూడు సార్లు ఈ పరిస్థితి నెలకొంటుంది. అంటే ఇంతకుముందు గతంలో కూడా ఇదే పరిస్థితి, మొన్న తర్వాత ఈరోజు. అసలు ఏమవుతుంది? అధికారుల పర్యవేక్షణ లోపమా ఏంది అసలు? గతంలో 2 సార్లు జరిగిన మాట వాస్తవం. దీనిలో ఏం దాపెట్టాల్సిన అవసరం లేదు. అప్పుడే సంథింగ్ ఫుడ్ ప్రిపేర్ చేసే వాళ్ళ మీద కొద్దిగా యాక్షన్ తీసుకుంటే ఇది జరగకపోతుండే అని అనుకున్నాం ఒక 4 డేస్ కింద జరిగినప్పుడు. కాబట్టి ఆ రోజు సీఎం గారు కూడా చాలా సీరియస్గా ఈ ఇష్యూ మీద మాట్లాడి ఎటువంటి పరిస్థితుల్లో ఎవరిని ఉపేక్షించేది లేదు అని చెప్పేసి వెంటనే 70 మంది అన్నాం. తర్వాత తీరా చూస్తే 21 మందికి అస్వస్థ ఆ రోజు గురి కావడం జరిగింది. ఆ రోజు రాత్రంతా వాళ్ళ దగ్గరనే ఉన్నాం కాన్స్టిట్యున్సీలో. ఆ రోజు వెహికల్స్ తీసుకొచ్చి మక్తలు చూపించి మహమ్మద్ చూపించి 2:30 గంటలు మధ్యరాత్రి 2 గంటలకు ఇంటికి అందరిని పంపించిన తర్వాతనే మేము వెళ్ళాం. ఆ రోజు బాధ్యులుగా గుర్తించలేదు, కానీ బాధ్యులు వీలు అనుకొని మనం హెచ్ఎం గారి మీద, డిప్యూటీ హెచ్ఎం గారి మీద, ఫుడ్ చేసే వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నాం. షీ సేఫ్ సైడ్ ఏం ప్రాబ్లం లేదు అని చెప్పడం జరిగింది. కానీ ఒక మాట నిజంగా చెప్తా ఉన్నా, అసలు ఇది ఎందుకు జరిగింది అని తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. నేను ఎస్పీ గారు కూడా చెప్పడం చెప్పింది, కలెక్టర్ గారు కూడా తెలియజేయడం జరిగింది. దీని మీద పూర్తి ఎంక్వైరీ చేసి ఓవైపు విద్యార్థుల తల్లిదండ్రులు అయితే ఆందోళన చెందుతున్న పరిస్థితి. పిల్లలకు మధ్యాహ్న భోజనానికి సంబంధించి కూడా దాని తర్వాత 3వసారి ఇదంతా కూడా ఘటన అవుతుంది. ఎందుకు? దీనికి కారణాలు ఏంటి? అసలు ఏమవుతుంది? అసలు ఏదో తిన్నారు బయట, అంటే చిరుతిళ్ళు తిన్నారు అని చెప్పి తెలిసింది. మరి మనం చూడలేదు. దీని విషయం కూడా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి అసలు ఎక్కడ లోపం జరుగుతుంది అనే మాటని మనం ఖచ్చితంగా వెతికి తీసి ఈ లోపానికి సంబంధించిన ఎవరిపైనా సరే ఎవరైనా ఉపేక్షించేది లేదు. పిల్లల కంటే ఎక్కువ ఏమి కాదు, పిల్లలే ముఖ్యం. వాళ్ళకు అన్ని రకాల వసతులు కల్పిస్తూ ఉంది ప్రభుత్వం. మరి దీంట్లో ఈ చిన్న లోపం వల్ల దాన్ని గుర్తించి ఖచ్చితంగా దాని మీద కూడా ఖచ్చితంగా చర్య తీసుకుంటామని తెలియజేస్తా ఉన్నా. సివిల్ సప్లైకి సంబంధించి కూడా ఇటు బియ్యాన్ని 3 నెలలు మాత్రమే హాస్టల్స్ కానీ స్కూల్స్లలో వాడాలి. పిల్లలతో ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని కూడా విద్యార్థుల తల్లిదండ్రులు అంటున్నారు. ఏమంటున్నారు? గతంలో మీరు చూడాలన్నా, మీరు కూడా మీడియా వాళ్ళే దీన్ని అర్థంలా చూపెట్టగలుగుతారు, వేరే ఎవరి నుంచి కూడా సాధ్యం కాదు. గతంలో మిస్చైర్స్ కానీ ఇంకోటి కానీ లేక కొంత అవస్థలు పడ్డాం, మనమే ఎన్ని సందర్భాల్లో మాట్లాడినాం. ఈసారి అది కూడా కాకుండా సీఎం గారు ప్రత్యేక దృష్టి ఉంది ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద, పిల్లల మీద, మధ్యాహ్న ఫుడ్ మీద. కాబట్టి ఈసారి అన్ని ఛార్జెస్ పెంచడం ఒకటి కాకుండా ఈ విధంగా మీరు అన్నట్టు అప్పుడు పిల్లల తల్లిదండ్రులు 6 నెలలు 5 నెలలు ఎట్లా డిసైడ్ చేస్తారు? 3 నెలల లోపలనే ఖచ్చితంగా అక్కడ ఉన్న కన్సర్న్ హెచ్ఎంస్ మిగతా అంతా కూడా ఫుడ్ సిబ్బంది హుటాహుట్టిన అధికారులను సస్పెండ్ చేశామంటూ కూడా మొన్న చెప్తున్నారు. డీఈఓ మళ్ళీ తిరిగి విధుల్లోకి వచ్చాడంటూ కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఏం చెప్తారన్నా? అసలు సస్పెండ్ చేశారా? ఎంతమందిని సస్పెండ్ చేశారు గతంలో? ఆ రోజు ఫుడ్ ప్రిపేర్ చేసే వాళ్ళని సస్పెండ్ చేసాం, హెచ్ఎం గారిని, అదే డిప్యూటీ హెచ్ఎం గారిని సస్పెండ్ చేసాం. మరి ఆ రోజు తర్వాత నేను మీటింగ్స్లో ఉన్నాను, ఏం జరిగింది తెలియదు. నేను ఖచ్చితంగా తెలుసుకొని అటువంటి ఉపేక్షించే పరిస్థితి ఉన్నదన్న సీరియస్గా ఉన్న సీఎం గారు ఈ విషయంలో. ఎక్కడ కూడా ఆ రోజు రాత్రి 11-12 వరకు సీఎం గారు ఆఫీస్ నుంచి ఫోన్లు వచ్చాయి, అందరితో జవాబు చెప్పాం. గతంలో ఎన్నో జరిగినాయి, మనం దాన్ని కంపేర్ చేయడంలే. మన ప్రభుత్వంలో ఇది జరగొద్దు, దానికి అందరి సహకారం ఉండాలి. దీని కూడా ఇది చెడు కాదు, కానీ ఇది ఎక్కువ వ్యాప్తి చెందకుండా ఇది ఏం జరగలేదు అనే నమ్మకం మా ద్వారా, మీ ద్వారా కూడా కలిగించాలని కోరుతా ఉన్నా. విద్యార్థుల తల్లిదండ్రులకు ఎలాంటి భరోసాను ఇస్తారు? ఈ ఘటనకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుంటారు? నేను విద్యార్థులందరూ మమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఎవరు అధైర్యపడాల్సిన అవసరం లేదు, ధైర్యంగా ఉండండి. ఈ జరిగిన ఇన్సిడెంట్కి మొన్న ఈ విధంగా అయితే కఠినంగా నిర్ణయం తీసుకున్నాము. ఈరోజు కూడా ఖచ్చితంగా ఇది ఇన్సిడెంట్ ఎందుకు జరిగింది, దేని ద్వారా జరిగింది, మరి అమ్మాయిలు బయట పోయిన చిరుతిళ్ళు తిని వచ్చారా, లేకపోతే నిజంగా కూడా ఫుడ్లో మరొకసారి ప్రాబ్లం అయిందా తెలుసుకొని ఎంతటి సబ్జెక్ట్ అయినా ఎంతటి వారైనా వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. మీడియాలో కూడా మీరు చూస్తారని చెప్పి తెలియజేస్తాం. రైట్, మొత్తానికైతే ఇది పరిస్థితి. ఏదైతే మధ్యాహ్న భోజనానికి సంబంధించి విద్యార్థులు మధ్యాహ్న భోజనం అనంతరం చిరుతిండ్లను తిన్న తర్వాతనే ఈ సంఘటన అనేది అయ్యింది. దీనికి సంబంధించి కూడా పూర్తిగా ఎంక్వైరీ చేస్తాం. దీనికి సంబంధించి ఎవరున్నా కూడా ఇలా వాళ్ళని కఠినంగా శిక్షిస్తామంటూ, ఎంతటి వారినైనా సరే కఠినంగా శిక్షిస్తాం, చర్యలు తీసుకుంటామంటూ కూడా వాకటి శ్రీహరి చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ అల్తాఫ్తో సాగర్, మహబూబ్ నగర్.